హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోని లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? ఓకే అండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ అనేది చెక్ చేయాలి అనుకుంటున్నానండి. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? ప్లీజ్ డివైన్ మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. రీసెంట్గా ఆర్ కొన్ని మంత్స్ బ్యాక్ కూడా కావచ్చు, ఓకే? ఇక్కడ మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ వచ్చింది. ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు. తను మిమ్మల్ని చాలా మోసం చేశారు. సో ఇక్కడ ఈ పర్సన్ తన వైపు తప్పు ఉన్నా సరే మేబీ మీదే తప్పు అన్నట్టుగా ఈ పర్సన్ వాదించడము, మూర్ఖంగా ప్రవర్తించడము, అండ్ మీరు ఏం చెప్పిన ఈ పర్సన్ అర్థం చేసుకోకపోవడము, తనైతే నెగ్గాలనుకొని అసలు మీ మాట అంటే గెలవనియరు. సో తనదే పై చేయి ఉండాలి అని పర్సన్ తను మిమ్మల్ని చాలా హింసించారండి, ఓకే? అంటే తన మాటలతో ఈ పర్సన్ వేరే ఏం లేదు. తను అంటే ఇక్కడ ఎలా అంటే అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకుంటారు పర్సన్, అలాంటి టైప్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారు ఇక్కడ, ఓకే? 5 of swords ఏం చూపిస్తుంది? ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడారు. కావాలనే తను మిమ్మల్ని అలా బ్లేమ్ చేయడం లాంటిది, లేదా కావాలనే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని, అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో మీరు అవసరం లేదు కాబట్టి పర్సన్ మీతో కావాలని ఆ విధంగా మైండ్ గేమ్ ఆడి పర్సన్ మీకు దూరమే ఉంటారనమాట. కొంతమంది మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఏమీ జరగలేదా? ఏం జరిగిందో మీకు అర్థం కాలేదు. ఈ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. మీరు చాలామంది బాధపడుతున్నారనమాట. తన గురించి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. మీరు ఈ పర్సన్ వస్తారేమో, సో మీ ఏదో ఒక రోజు కలుసుకుంటానేమో, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటానేమో అనే చాలామంది చాలా హోప్తోనే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, ఓకే? మీరు ఏదైతే కర్మ అనేది అనుభవిస్తున్నారో అది ఎండ్ అయిపోతుందండి. కొంచెం టైం పడుతుంది, ఓకే? ఇక్కడ 5 months లోపల మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది చాలా టఫ్ సైకిల్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరియర్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్, కొంతమందికి రిలేషన్ వైజ్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవడం లేదంటే కొంచెం ఓపిక పట్టండి. 5 months లోపల మీకు మంచి జరగబోతుంది, ఓకేనా? ఈ పర్సన్ వైపు నుంచి మెసేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని, ఓకేనా? ఈ పర్సన్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారండి. ఇక్కడ చాలామందికి మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండబోతుంది, చెప్పాను కదా. మీ పర్సన్ వైపు నుంచి యాక్షన్ కూడా వస్తుంది. ఈ పర్సన్ మీకు కొంతమందికి మనీ ఇచ్చేది ఉందంటే ఈ పర్సన్ మీకు మనీ అనేది తిరిగి ఇవ్వబోతున్నారండి, కేవలం 1 month. అండ్ కొంతమందికి ఈ పర్సన్ 1 year లోపలే మీ మనీ ఏదైతే తను తీసుకున్నారో కొన్ని ల్యాక్స్ కావచ్చు,
అలాంటిది చూపిస్తుందనమాట. మేబీ పెద్ద అమౌంట్ అనేది చూపిస్తుంది. ఓకే. ఆ మనీ అనేది ఈ పర్సన్ మీకు తిరిగి ఇచ్చేస్తారు. అండ్ ఈ పర్సన్ మీ మనీ అనేది మీకు తిరిగి ఇచ్చేసి మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. అండ్ ఆ రిలేషన్ వైజ్గా ఈ పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. సో మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ మదర్ ఇలా ఉన్నారు, సిస్టర్ ఇలా అని, లేదా కొంతమందికి అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు, సింగిల్ పర్సన్. ఈ పర్సన్ని చాలా కంట్రోల్లో పెడతా ఉన్నారు. మీ లైఫ్లో రాకుండా వీరు అడ్డుపడడం లాంటిది అనమాట. ఓకే. అలా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఉన్నారు అంటే ఇక్కడ ఈ పర్సన్ని తను లెక్క చేయకుండా ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కానీ, లేదా ఇక్కడ ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట. ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. గ్రోత్ అనేది ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఏమి ఉండదు. ఓకే. తనంతలో తను రియలైజ్ అవ్వాలండి. మీరు ఎంత చెప్పిన పర్సన్ వినరు. తనంతలో తను దెబ్బ తింటే కానీ మీ వాల్యూ ఏంటిది పర్సన్కి తెలియదు అనమాట. కాబట్టి యూనివర్స్ కూడా ఈ పర్సన్కి అదే లెసన్స్ అనేది నేర్పిస్తున్నారు. సో వస్తారు. ఓకేనా. వీళ్ళ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్, కానీ మీ ఎనర్జీని ఈ పర్సన్ తను ఎలా అంటే ఇప్పుడు ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా చులకన చూడడం కానీ, మీ వల్ల ఇది కాదని, లేదా మీరు తన ముందు ఎంత అన్నట్టుగా ఈ పర్సన్ చాలా ఏంటంటే చాలా ఇన్నేచర్గా ప్రవర్తించడము. అండ్ ఈ రిలేషన్ ఈ పర్సన్ ఒక కన్నింగ్ నేచర్గా ప్రవర్తిస్తూ ఉండడము. అంటే తను ఇక్కడ పిల్లి పాలు తాగుకుంటే ఎవరు చూడడం లేదు అనుకుంటారు కదా, అలా మేబీ తనకి ఇష్టమైనప్పుడు రావడం, మీరు యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ తనకి ఎప్పుడైతే ఇష్టం లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోవడం, అలా చేసి ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. సో తర్వాత ఈ పర్సన్ తన లైఫ్లో అసలు మీరు వద్దనుకుని పర్సన్స్ వాల్ అనేది పెట్టారు. తను ఆ వాల్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ తను తీయలేకపోతున్నారనమాట. దూరం నుంచి చూస్తున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. సక్సెస్ అనేది వచ్చింది, వస్తుంది కూడా కొంతమందికి. ఓకే. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ తలరాత చేంజ్ అయిపోయింది. ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో మీ డెస్టినీ అనేది చేంజ్ అయింది. ఈ పర్సన్ చూడండి, నాకు వద్దనుకున్న పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీరు చూడండి, ఇక్కడ ఒక మహారాణిలాగా, ఒక మహారాజులాగా మీ డెస్టినీ అనేది చేంజ్ అవుతుంది. మీ తలరాత చేంజ్ అవుతుంది. మీకు గుడ్ టైం అనేది రాబోతుంది అనమాట. ఈ పర్సన్కి ఏం అర్థం కావడం లేదు. మెయిన్ చెప్పాలంటే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే మీకు మంచి జరుగుతుందన్నమాట. శని ఎక్కడుంది? తన వెంబడే ఉంది కదా. తను పోయిన తర్వాతనే మీ లైఫ్లో అంత గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. మీకు పీస్ అనేది దొరుకుతుంది, హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటిది? ప్రతిక్షణం టెన్షన్, మెసేజ్ పెట్టకపోయినా టెన్షన్, కాల్ చేయకపోయినా టెన్షన్. ఇప్పుడు మీ లైఫ్లో పీస్ అనేది మీకు దొరుకుతుంది, హ్యాపీగా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్ వాళ్ళు పెట్టి ఉంటే ఇప్పుడు మీరు పెట్టబోతున్నారనమాట. ఈ కన్నింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అదంతా చేంజ్ అయిన తర్వాతనే ఈ పర్సన్ని కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరు అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్కి, అది తను చాలా తేలికగా తీసుకున్నారనమాట. కానీ మళ్ళీ ఆ స్టార్టింగ్, ఆ కేరింగ్, ఆ లవ్ మళ్ళీ ఇప్పుడు మీరు చూపించగలరా? ఒకవేళ చూపించిన ఈ పర్సన్ మీద ఎక్కడో ఒక చోట కోపం ఉంటుంది అండ్ అనుమానం ఉంటుందన్నమాట. మీకు స్టార్టింగ్ లాగా ఈ పర్సన్ని మీరు నమ్మలేరు. అదే ఆలోచిస్తున్నారు పర్సన్. స్టార్టింగ్ లాగా ఈ పర్సన్ తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీరు అనవసరంగా పారిపోయాను, అనవసరంగా ఈ పర్సన్ని మోసం చేశాను, లేదా ఇంత క్లారిటీ కూడా ఇవ్వలేదు ఈ పర్సన్, తను ఎందుకు దూరం పెడుతున్నారో మీకు చెప్పలేదు, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా చెప్పలేదు ఈ పర్సన్. సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, సైలెంట్గా దూరం అయిపోవడము ఏదో చేశారు ఈ పర్సన్.
ఇక్కడ ఫినాన్షియల్‌గా గ్రోత్ అనేది ఉండబోతుంది. పర్సన్ తను మిమ్మల్ని ఒక క్వీన్‌ని చూసినట్టు చూస్తున్నారండి. ఇక్కడ కింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటది. మేల్ అయితే కింగ్, క్వీన్ లాగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ అనేది ఉంది. ఓకే. అంటే రెడ్ కలర్ అంటే అట్రాక్షన్. ఓకే. చాలా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్‌కి. అండ్ ఇక్కడ పర్సన్ రెడ్ కలర్ డ్రెస్ ఏసుకున్నారు. అండ్ తన చుట్టూ ఇక్కడ యెల్లో కలర్ ఉంది కదా! ప్రాస్పెరిటీ, అబండెన్స్ అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంది. గ్రోత్ ఉంటుంది. ఈ పర్సన్ తన దృష్టిలో ఇప్పుడు మీరు ఒక హయ్యర్ రేంజ్‌లో ఉన్న పర్సన్ అన్నమాట. మీ వైపు నుంచి పర్సన్‌కి ఏదైనా కాల్, మెసేజ్ ఏదైనా వస్తుందేమో. ఈ పర్సన్ తను మాట్లాడాలి అని అనుకుంటున్నారండి. కానీ తనంతలో తను చేయడానికి పర్సన్ ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నారనమాట. ఆల్రెడీ పర్సన్ తప్పు చేశారు కదా! తను మిమ్మల్ని చాలా విధాలుగా హర్ట్ చేశారు. చాలా సార్లు మోసం చేశారు. అసలు మీరెంత అన్నట్టుగా అండ్ మీరు తన లైఫ్‌లో అసలు ఉన్నా లేకున్నా తనకసలు ఫరకే పడదు. మీరు ఒక చీమ లాంటి వారు అన్నట్టుగా ఆ కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా పడేయడం గానీ, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా అలా ఇగ్నోర్ చేసిన పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారు. చేయలేకపోతున్నారు. మిస్ అవుతున్నారు. బాధపడుతున్నారు. మీరన్నా కాల్ చేస్తారంటే మీరు కూడా కాల్ చేయడం లేదు. తన వైపు నుంచి కాల్ రావాలని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ వైపు నుంచి ఈ పర్సన్‌కి కాల్ రావాలి అని ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. మీరు చూపించిన అన్‌కండిషనల్ లవ్ అనేది ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుంది. మీతో ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చు ఈ పర్సన్, మీ ఐస్ అంటే చాలా బావుంటుంది. లేదా మీ వాయిస్ అంటే చాలా బావుంటుంది. మీరు చూడడానికి చాలా బావుంటారు. అలా ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో చెప్పి ఉంటారు. ఎందుకంటే మీ అటెన్షన్ పొందడానికి పర్సన్ ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పుడు అది రియల్ అయిందనమాట. మీరు చూడడానికి చాలా బాగున్నారిప్పుడు. మీ లైఫ్‌లో గ్రోత్, అబండెన్స్ ఉంది. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక కింగ్ లాగా ఉన్నారు. ఒక క్వీన్ లాగా ఉన్నారు. ప్రాక్టికల్‌గా ఉన్నారు. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకున్నారు. ఈ పర్సన్‌ని చేసేయడం కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తనని చేసేయకూడదు అని మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీరు గమ్మున ఉండేసరికి పర్సన్ తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ ఆప్షన్‌ని చూసుకొని వెళ్ళిపోయారు. ప్రెజెంట్ కూడా తన లైఫ్‌లో ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ పర్సన్ వారు వద్దనుకుంటున్నారు. ఒకే పర్సన్‌తో ఎన్ని రోజులు ఉంటాము అన్నిటికీ ఈ పర్సన్ బ్రేకప్ కూడా చెప్పి ఉంటే అదర్ పర్సన్ ఇతను చూస్ చేసుకుని ఉంటే ఈ పర్సన్ వారితో హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. వారితో ఉన్న ఈ పర్సన్ తనకి మీరు గుర్తుకొస్తున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కానీ, డీపీ కానీ, చాట్ కానీ ఏదైనా గిఫ్ట్ లాంటిది ఏదైనా ఉందనుకోండి, ఈ పర్సన్ అవి చూసుకుంటూ కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ప్రపోజ్ చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉందండి. మీతో చాలా లవబుల్‌గా మాట్లాడాలి అండ్ మంచి టైం అనేది స్పెండ్ చేయాలి ఈ పర్సన్. మీతో మనస్ఫూర్తిగా తన మనసులో ఉన్నయన్నీ చెప్పాలి. మీతో మనస్ఫూర్తిగా టైం స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. చూడండి పర్సన్ ఒకవేళ మేల్ పర్సన్ అయితే తను చాలా డ్రింకింగ్ చేస్తున్నారండి పర్సన్. తన పాస్ట్‌లో ఏదైతే జరిగాయో అదంతా ఈ పర్సన్ తలుచుకొని చాలా డ్రింకింగ్ అనేది చేస్తా ఉన్నారనమాట. ఆల్కహాల్ తీసుకోవడము అలా. బ్యాడ్ హ్యాబిట్‌కి పర్సన్ అడిక్ట్ అవుతున్నారు. ఇటు మీరు దూరం అయిపోయారు. ఈ పర్సన్ మీరు వద్దనుకొని అదర్ పర్సన్ కావాలనుకుంటే ఆ పర్సన్ ఈ పర్సన్‌ని మోసం చేశారు. సో, తను చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ తన లైఫ్‌లో ఇప్పుడు మనీ కావాలి అండ్ గ్రోత్ కావాలి. మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ లైఫ్‌లో ఉండి ఉంటాయి. కాబట్టి ఈ పర్సన్ మీ దగ్గర మనీ తీసుకొని కూడా ఉంటారనమాట. సో, తనకి సపోర్ట్‌గా ఉండేవారు తన లైఫ్‌లో ప్రెజెంట్ లేరండి. తనని అర్థం చేసుకునేవారు కూడా ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. తనని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. సో, ఈ పర్సన్ మీరెంతో ప్రేమను చూపించారు. అన్‌కండిషనల్ లవ్ చూపించారు. కానీ పర్సన్ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని తను కాపాడుకున్నారా అంటే లేదు.
ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్ చేయడం వలన ఈ పర్సన్ మీకంటే వేరే అదర్ పర్సన్ మంచిగా ఉండడం కానీ, లేదా వారి మీద అట్రాక్షన్తో వెళ్ళిపోవడం కానీ, వారి అవసరం కోసం వారి పర్సన్ యూస్ చేసుకోవడం కానీ ఏదో జరిగింది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారనమాట. ఒంటరిగానే మిగిలిపోయి ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉంటేనే తనకి లవ్ లభిస్తుంది, కేరింగ్ లభిస్తుంది, అలాగే ఫినాన్షియల్గా మీ వైపు నుంచి బెనిఫిట్స్ అన్ని పర్సన్కి వస్తుందన్నమాట. మీరు హెల్ప్ చేస్తారు కదా, తను అడగగానే మీరు తీసుకెళ్ళి తన చేతిలో పెడతారు కదా. తను ఎప్పుడు బతిమిలాడరు, ఇలా కావాలంటే అలా తీసుకెళ్ళి మీరు ఇచ్చేస్తారనమాట. ఈ పర్సన్ అంటే అంత ప్రేమ మీకు. కానీ అదర్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ అడుక్కోవాలి. కానీ వారు వీరి మీద కన్సల్ట్ అని చూపిస్తున్నారంటే లేదు. తన మీద తనే కోపంగా ఉన్నారండి పర్సన్. ఇక్కడ లీగల్ ఇష్యూ కూడా ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. మేబీ ఇక్కడ కోర్ట్ కేసెస్లో కూడా ఉండొచ్చు కొంతమంది. ఇక్కడ చాలామంది మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉంటారు. మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో అయినా వర్క్ చేస్తూ ఉండాలి. ఈ పర్సన్ మీ బాస్ కెడర్లో అయినా ఉండాలి. కొంతమందికి మీ సిచ్యువేషన్కి ఏదైతే సూట్ అవుతుందో అదే తీసుకోండి, ఓకేనా. లేదా మీరు మ్యారీడ్ అయ్యి సింగిల్ పర్సన్తో డీల్ అవుతూ ఉండాలి, ఓకే. ఇలాంటి సినారియోస్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. నిద్రపోలేకపోతున్నారు పర్సన్. తను స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట. తను ఏదో విషయంగా చాలా థింక్ చేస్తున్నారు. మేబీ మీరు దూరం అయిపోతారేమో, లేదా మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేస్తారేమో, మీరు వారికి కమిట్ అయిపోతారేమో. సింగిల్ అయితే అదర్ పర్సన్తో మీకు మ్యారేజ్ అయిపోతుందేమో అన్నట్టుగా పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. మీకు మ్యారేజ్ చేసుకుంటాను అండ్ లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని కూడా ఈ పర్సన్ మీతో చెప్పేసి ఉన్నారనమాట. మీ పర్సన్లో ఇన్మేచ్యూరిటీ కనిపిస్తుందండి. తను ఏజ్లో పెద్దవారైనా సరే ఇన్మేచ్యూరిటీ అనేది ఉంది, కన్నింగ్ నేచర్ ఉంది. ఈ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు తను చాలా ఫ్రీడమ్ ఉండింది. ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా జాయిగా ఉన్నారు, చిల్ అవుతూ ఉన్నారు. ప్రతి సిచ్యువేషన్కి నేను ఉన్నాను అనే ధైర్యం మీరు ఇస్తారు కదా. కానీ పర్సన్ అదర్ పర్సన్ని ఒకవేళ సెలెక్ట్ చేసుకుని ఉంటే, మీరు వద్దు అని పర్సన్ ఎప్పుడైనా అని ఉంటే మీతో, లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తన లైఫ్ తను చూసుకుంటున్నారు అని మీరు అనుకుంటే, అక్కడ ఈ పర్సన్ ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్కి లేదండి. ఈ ఫ్రీడమ్ లేకని పర్సన్ చూడండి నైట్ అంతా నిద్రపోలేకపోతున్నారనమాట. ఆ ఆలోచనలు ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ని పదే పదే గుర్తుకు రావడము, ఇలాంటి లైఫ్ అసలు తనకే ఎందుకు ఉంది, ఇలా ఎందుకు జరుగుతుంది, తను ఎంతో హ్యాపీగా ఉంటాను అనే తను అదర్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ చూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి సిచ్యువేషన్ ఈ పర్సన్కి రివర్స్ తెలుగుతుందనమాట. హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ద హెరఫెంట్ వచ్చింది. కర్మ అనేది ఏదైనా వెంటాడుతుందేమో తనకు అర్థం కావడం లేదు. కొంతమందికి హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు పర్సన్కి. కొంతమందికి రీసెంట్గా అదర్ పర్సన్తో మ్యారేజ్ కూడా అయి ఉంటే ఆ పర్సన్తో హ్యాపీ ఫ్యామిలీగా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ అక్కడ తగ్గి ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్కి లేదనమాట. అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, ఓకే. సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి, మీరు తన లైఫ్లో ఉంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ కపుల్ చూసినట్లయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఈ పర్సన్ అదర్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని పర్సన్ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ మిస్ అవుతున్నారు కూడా, చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. కానీ కొంతమందికి పర్సన్ భయపడతా ఉండొచ్చు. తన లైఫ్లో స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఆర్ మేల్ పర్సన్ ఎవరో ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో, కంట్రోలింగ్ పర్సన్. సో ఈ పర్సన్ వారిని ఎదిరించే పర్సన్ మీ లైఫ్లో రాలేక సో తను భయపడి అక్కడ ఉండిపోవడం లాంటిది అనమాట, ఓకే.
మేబీ కాల్ రావచ్చండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు కదా, మీతో చాలా గొడవపడి ఉన్నారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారు. అందుకనే పర్సన్ తను రాలేరనమాట. మేబీ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎలా రావాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట. తనంతలో తనే వద్దనుకున్నారు, తనంతలో తనే మీతో మైండ్ గేమ్ ఆడారు. మళ్ళీ వచ్చి తను మిమ్మల్ని మళ్ళీ ఫ్లర్ట్ చేయాలి, మళ్ళీ మీతో రిలేషన్ కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేయాలి, మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఈ పర్సన్ది పప్పులేమీ ఉడకవన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఒక పర్సన్ స్టిక్ పట్టుకొని చాలా స్ట్రాంగ్గా కూర్చొని ఉన్నారనమాట. వారు తన లైఫ్లో సక్సెస్ ఉంది, తను ఒక ఏంజల్ మాదిరిగా, మేల్ అయితే ఒక ఎంపరర్ లాగా, ఒక కింగ్ లాగా అలా అనమాట. ఓకే, అంటే పర్సన్ ఎనర్జీ అనేది ఇక్కడ మీకంటే లోలో ఉంది కాబట్టి తనకు తెలుస్తుంది మీ ఎనర్జీకి మీ ముందు ఈ పర్సన్ ఏ విధంలో కూడా సరిపోరు అని పర్సన్కి అర్థమైంది. కాబట్టి తను ధైర్యం చేసి రాలేకపోతున్నారనమాట. మీరు డే టు డే మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, మీరు మీ ఎనర్జీ అనేది హైలో ఉంది, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ తనని తప్పించుకొని నేను రాగలనా, ఒకవేళ రాలేకపోతే నేను అక్కడ ఇరుక్కుంటానేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్కి ఉంది, తన లైఫ్లో మీరు ఉండాలని ఉంది, కానీ పర్సన్ని గెలవలేనేమో అనే భయం ఈ పర్సన్లో కనిపిస్తుంది అనమాట. చాలా మిస్ అవుతున్నారు, రీయూనియన్ కావాలి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఎంజాయ్మెంట్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఈ కనెక్షన్లో చాలామంది చాలా ఎఫర్ట్స్ పెట్టారండి, కానీ ఈ పర్సన్ పట్టించుకున్నారా అంటే లేదు. మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో ఈ పర్సన్ మాత్రం చూడండి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, మీ మాట వినలేదు. ఈరోజు ఈ పర్సన్కి అర్థమవుతుంది, తనకు తెలుసు మీరు తప్పు చేయరు, మీరు ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు, ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారు, ఈ పర్సన్ మీద చాలా ప్రేమను చూపించారు, అన్కండిషనల్ లవ్ చూపించారు, కొంతమంది మనీ అని కూడా మీరు ఈ పర్సన్కి హెల్ప్ చేశారు, కొంతమంది ఏదన్నా జ్యువెలరీ లాంటిది కూడా ఇచ్చి ఉన్నారు ఈ పర్సన్కి. కానీ అన్నిటికీ పర్సన్ గ్రాటిట్యూడ్ అనేది చూపించారంటే లేదు. తను ఏదైతే దాచిపెట్టారో నిజ స్వరూపం అనేది బయటపడింది ఈ పర్సన్. సో తన రియల్ ఫేస్ మీకు తెలుసు కదా, సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా ఈ పర్సన్కి నమ్ముతారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కేవలం అట్రాక్షన్తో మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉన్నారు. అండ్ అలాగే కొన్ని మనీ బెనిఫిట్స్ లాంటిది ఈ పర్సన్ ఆశించి మీ లైఫ్లో వచ్చారండి. ఓకే, రాసులు అంటే అన్ని రాసుల వారు మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా, ఎక్కువ శాతం అయితే మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి కనిపిస్తుంది. ఓకేనా, అండ్ అలాగే వృషభం, కన్యా, మకర రాశి. ఓకే, ఈ సైన్స్లలో ఎక్కువగా ఉన్నారు. సైన్స్ మీకు కనెక్ట్ అవ్వకపోయినా మరేం పర్వాలేదండి. ఓకేనా, సైన్సే కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే ఏమీ లేదు, మీకు చెప్పిన మెసేజెస్ అనేది మీకు మ్యాచ్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా, వేరే డెక్ నుంచి చూస్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి. సో మీరు
ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలో అర్థం కాదు అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఎలాంటి వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలా, ఫస్ట్ ఆ వర్క్ చేయాలా, ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు, మీ లైఫ్లో టవర్ పడబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ రాబోతుంది. అండ్ కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు వృషభ రాశి వారు. ఓకే. అండ్ మిథున రాశి వారు, మిథున రాశి వారి లైఫ్లో మిథునంతుల కుంభరాశి పర్సన్ రాబోతున్నారండి. వీరితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు, కొంతమందికి న్యూ పర్సన్. అండ్ కర్కాటక రాశి వారు, మీ మనసులో ఏదో ఒకటి ఉందండి. మేబీ ఎవరో ఒక పర్సన్ ఉండొచ్చు, ఆర్ కొంతమందికి కెరియర్ వైజ్గా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మీ మనసులో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు ఉన్నారు, వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, ఈరోజు సింహరాశి వారికి ఎవరైనా మోసం చేయొచ్చు, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు. అండ్ కన్యా రాశి వారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, చాలా బర్డెన్ తీసుకుంటారనమాట, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అసలు ఏం చేయాలో ఏమి అర్థం కాదనమాట. ఓకే. చాలా కష్టపడుతూ ఉంటారు ఈరోజు కన్యా రాశి వారు. అండ్ తులారాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, చాలా మనీ లాస్ అనేది ఉందండి మీ లైఫ్లో, ఫినాన్షియల్ ప్రాబ్లం అనేది ఉంది. అండ్ అలాగే మీ లైఫ్లో ఇక్కడ ఏదో మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ, అండ్ కొంతమందికి మీ హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు వృశ్చిక రాశి వారికి. ఓకే. అండ్ ధనురాశి వారు, జగిల్ అవుతూ ఉన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ధనురాశి వారు. అండ్ మకర రాశి వారు, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి మీరు. అండ్ కొంచెం కోపంగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఎవరి మీద. ఓకే. అండ్ కుంభరాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు, అండ్ రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ మీనరాశి వారు, ఏదో విషయంగా మీనరాశి వారు చాలా బాధపడుతూ ఉంటారండి మీరు. మేబీ హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కొంతమందికి. మీనరాశి వారి లైఫ్లో ఈరోజు వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా రావచ్చు. ఓకేనా. ఇక్కడ వృషభ రాశి వారికి టవర్ ఎందుకు పడింది చూద్దాం. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పేరు రెడీగా ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.